టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. రాంచీలోని 4వ టెస్టులో విక్టరీ సాధించి సొంత గడ్డపై తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఇంగ్లాండ్ బజ్బాల్కు ఎదురొడ్డి సునాయాస విజయాన్ని కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే హ్యాట్రిక్తో టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా స్వదేశంలో 17వ సిరీస్ను తన ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించింది. రాంచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన 4వ టెస్ట్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 5 మ్యాచ్ల సిరీస్ ను కైవసం చేసుకుంది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి సొంత గడ్డపై సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారత్ కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత కాస్త తడబడిన టీమిండియా కొద్ది సమయంలోనే 5 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ విజృంభణతో భారత్ సులువుగానే విజయం సాధించింది. 4వ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 55, శుభ్మన్ గిల్ 52 రన్స్ తో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఇక ధ్రువ్ జురేల్ 39 పరుగులు, యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేసి టీమిండియాను విజయ తీరాల వైపు చేర్చారు. రవీంద్ర జడేజా 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టగా రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్ అయ్యారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో షోబ్ బషీర్ 3, టామ్ హర్లీ, జో రూట్ చెరో వికెట్ తీశారు. 2 ఇన్నింగ్స్ లో కీలక పరుగులు చేసిన ధ్రువ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. హ్యాట్రిక్ తో సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా స్వదేశంలో వరుసగా 17 సిరీస్లలో విజయం సాధించి మరో రికార్డు సృష్టించింది. 2013 నుంచి ఇప్పటి వరకు భారత్ లో ఆడిన ప్రతి సిరీస్ ను కైవసం చేసుకుంది. 2013లో మొదలైన భారత్ జైత్ర యాత్ర 11 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది.